పట్టులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. మే మాసం యొక్క ప్రత్యేకతలు, మే మాసంలో వచ్చే పర్వదినాలు, మే మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు, మరీ ముఖ్యంగా అతిగా బ్లాకేజెస్ కూడా ఉంటాయి, జాతకరీత్యా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు, వారికి కూడా చివరిలో చాలా మంచి పరిహారాలను అయితే తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు సంజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, మరి ఏంటి మే మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, పర్వదినాలు ఏమి ఉన్నాయి, ఆ వివరణ ఒకసారి తెలియజేస్తారా గురుగారు? సో ముందు మనకు 12 రాసుల వారి జాతకాలు చెప్పుకునే ముందు మనం మే మాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మే మంత్ లో 3-4 విశేషాలు ఉన్నాయండి, ముఖ్యమైనవి. ఇంకా చాలా ఉన్నాయి, అందరికి అర్థమయ్యేది చెప్పుకుందాం. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పూర్ణిమతో స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాసం పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే ఒక పూర్ణిమ నుంచి ఇంకొక పూర్ణిమ మధ్యలో ఈ మాసం అంతా ఉంది. ఇది ఒక హైలైట్. రెండో హైలైట్ ఏం చెప్తారంటే, మనకి హనుమ జయంతిని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. కొన్ని మన తెలంగాణ లాంటి ప్లేస్ లో ఆల్రెడీ జరుపుకున్నారు, బట్ కొన్ని ప్లేస్ లో ఇంకా స్టిల్ జరుపుకుంటారు అనమాట. అది 12వ తారీఖు వస్తుంది. తర్వాత కర్తరి అంటారండి. మన కర్తరి అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, కార్తెలు అంటారు, చిత్తకార్త, రోహిణి కార్త, రకరకాల కార్తెలు లాగా ఎప్పుడైతే సూర్యుడు రోహిణి కృతికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతారో దీన్ని కర్తరి అంటారు, అంటే కృతికా కార్తె అంటారు. కామన్ లో బాగా నానుడు ఏంటంటే కర్తరి, కత్తిరించబడుతూ ఉంది అని. అంటే అప్పటిదాకా పెళ్లిళ్ళు సీజన్, ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో 12 రోజులు, 13 రోజులు, 15 రోజులు గ్యాప్ వస్తుంది అనమాట. కట్ చేయబడుతుంది కాబట్టి కర్తరి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ టైంలో ఏమి చేయకూడదు, ఏమి చేయాలనేది స్పష్టంగా మన గ్రంథాలు వివరించారు. ముఖ్యంగా చెయ్యకూడని పనులు ఏంటంటే, పెళ్లికి సంబంధించిన పనులు వాయిదా వేసుకుంటారు. తర్వాత గృహ ప్రవేశాలు, శంకుస్థాపన లాంటి వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలానే అగ్రికల్చర్ రిలేటెడ్ ఈ టైంలో విత్తనాలు నాటము, చెట్లు నాటం లాంటివి చేయకూడదు, భూమి దున్నటం లాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఇవి చేయకూడని పనులు. అయితే మిగతా పనులన్నీ యాజ్ స్టేజ్ గా అన్ని చేసేసుకోవచ్చు. పెళ్లికి సంబంధించిన పనులు చూసుకోవచ్చు. అలానే ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసేసుకో, వాటి వీటికి సంబంధం అయితే ఏమీ లేదని చెప్తూ ఉంటారు అనమాట. సో దీనితో పాటుగా ఈ కత్తెరతో పాటు ఈ 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. సో ఒకటి సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అనమాట. ఈ 4 గ్రహాలు మారటంతో ఈ మాసం అంతా 12 రాశులు ఎలా ఉందో మనం చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చే 11వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నారండి. 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు వచ్చి మే 15వ తారీఖున మారుతున్నారు అనమాట. ఇక మనం ఈ 12 రాశుల వారికి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. గురువు గారు, మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏం పరిహారాలు పాటించాలి, ఒకసారి తెలియజేస్తారా గురువు? ముందుగా చెప్పుకున్న ప్రకారం మనం 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కన్యా రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఇందులో భాగంగా ముందుగా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, చాలా మంది అర్జెంట్ మాకు 2 ముక్కలు చెప్పేసేయండి, మాకు 2 ముక్కలు చెప్పేసాడు, ఎంత చదువుతుందండి బాబు, చెప్పి ఎవరు వింటారని చెప్పండి. ఆన్ ది వేలో కార్ డ్రైవ్ చేస్తూ వింటూ ఉంటారు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్ కన్యా రాశి వారు. మే నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ వీడియో మాత్రం ఏనండి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది. బాగుంటే ఇంకా అవసరం లేదు, క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండే మంత్ జనరల్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇయర్ అంతా ఇలా చాలా బాగుంది. 2026 అంతా చాలా బాగుంది. మనం ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ మంత్ కొంచెం వీళ్ళకి స్లోగా ఉండవలసిన మంత్. కొంచెం చాలా విషయాల్లో ఆలోచించుకొని 1-2 సార్లు డెసిషన్ తీసుకో ముందు 1-2 సార్లు ఈ వీడియో కూడా చూసుకొని, ఎక్కడ పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉందో ఆలోచించుకొని, ఎక్కడెక్కడ కాంప్లికేటెడ్గా ఉందో అది వదిలేసి బాగున్న చాట చక్కగా ముందుకెళ్ళిపోతే బాగుంటుంది. ఇంకా ఏం లేదండి, చక్కగా కూర్చొని హ్యాపీగా మెడిటేషన్ చేసి ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేసి వస్తే ఇంకా చాలా బెటర్. తీర్థయాత్రలు చేయగలిగితే ఇంకా చాలా బెటర్ ఈ టైంలో. ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళి పెద్దగా చేసి అవి అంత రిజల్ట్ అయితే వచ్చే విధంగా అయితే లేదు. మనం డీటెయిల్స్ చూసుకునే ముందు ఇందులో ఉన్న వాళ్ళ నక్షత్రాలు చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీపు, షం, నా, టా, పేపు అక్షరాలంతా కన్యా రాశిలో ఉంటారు. మనం ఈ రాశి వాళ్ళు చూసుకుంటే సూర్యుడు 8 నుంచి 9వ స్థానానికి వస్తూ ఉండటంతో ఏమవుతుందంటే, వీళ్ళకి ద్వేషం అంటే వీళ్ళ చుట్టూ ఉన్న జనాల్ని వీళ్ళని ద్వేషిస్తూ కూర్చుంటారు. హేట్ రేట్. సో విపరీతంగా హేట్ రేట్, వీళ్ళని ద్వేషిస్తూ కూర్చుంటారు. అది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. తర్వాత కుజుని వల్ల శరీరానికి లేదంటే ఒక్కోసారి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బుధుడు ఆటంకాలను తీసుకొస్తూ ఉన్నారు.
శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళు చెప్పిన మాట ఎవరు అనకుండా మళ్ళా బ్యాక్ ఆన్సర్స్ ఇచ్చే విధంగా పరిస్థితి ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా గానీ మీకు మారుతున్న 4 గ్రహాలు ఏ గ్రహం కూడాను స్ట్రైట్ ఫార్వర్డ్ గా గుడ్ అంటానికి లేదు. అయితే కొన్ని గ్రహాలు మిక్స్డ్ గా రిజల్ట్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం ముందుగా సూర్యుడి గురించి చూసుకుంటే ఏమవుతుందంటే, సూర్యుడి గురించి చెప్పుకుంటే వీళ్ళు పాపం చాలా ఇన్నోసెంట్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే పక్కన వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు ఇదేంది అదేంటి అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ తో వీళ్ళు బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ కూర్చుంటారు. అందుకని నేను చెప్తారు నిందాపరాధ అంటే వీళ్ళు అపరాధులు, దే ఆర్ ఇన్నోసెంట్ పీపుల్, కానీ వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. చూడండి సాంస్క్రిట్ లో నిందాపరాధ సింపుల్ వర్డ్స్ పెట్టేశారు. కలహం నిర్దోషచ్చ అంటే వీళ్ళు నిర్దోషి, ఎలాంటి గిల్టీ ఉండదు, కానీ వీళ్ళ మీద విపరీతంగా గొడవలు పెట్టుకుంటారంట. వచ్చి వీళ్ళు ఏమీ చేయకపోయినా కానీ వచ్చి వీళ్ళని గొడవ పెట్టుకోవటం, వీళ్ళని ఏమీ చేయకపోయినా కానీ నువ్వేదో చేసావు బ్లేమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. పుణ్య లాభ నష్టం అంటారు, అంటే పుణ్య లాభార్థ నాశచ్చ అని చెప్తారు. అంటే మంచి ఉద్దేశంతో పాపం వీళ్ళేదైనా కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోతే వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకొని దాని యొక్క రిజల్ట్ రాకపోవడంతో పోక వీళ్ళనే మళ్ళీ తిరిగిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విచారే, ఫైనల్గా వీళ్ళు పాపం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి నేను నా తప్పులేదు నన్ను అంటున్నారు, పైగా నేను హెల్ప్ చేయడానికి పోతే మళ్ళీ తిరిగి నన్నే అంటున్నారు. అందుకని ఇలా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ మంత్ అంతా వెకేషన్స్కి వెళ్ళిపోయేసి బాగా అటు ఇటు ఫ్యామిలీ తోటి చక్కగా ఎంజాయ్ చేసేస్తే పుణ్యక్షేత్రాలు తిరిగితే అక్కడ ఎవరు వీళ్ళనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు మంచి చేయాలనుకునేది ఏమి ఉండదు. ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకున్న గుళ్ళల్లో ఉంటారు కాబట్టి గుడికి చేస్తే 10 మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఓవరాల్ గా మంచి జరుగుతుంది. ఓవరాల్ ఫైనల్ గా సినిమాలో శుభం కార్డు పడినట్లు అన్ని అయిపోయిన తర్వాత అలాగే కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉన్నారండి. కుజుడు వల్ల ఫస్ట్ ధనం వస్తుంది, సక్సెస్ అవుతారు ఫైనల్ గా. కానీ మధ్య మధ్యలో లాట్ ఆఫ్ ట్విస్ట్లు, తెలుగు సినిమాల విధంగా ఉన్నట్లు రకాల ట్విస్ట్లు అన్ని వచ్చేస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళకి కుజుడు 8th house లో ఉండటంతో ఏమవుతుందంటే ప్రవాస కార్యహాని సాత్, అంటే ఉన్న ప్లేస్ లో నుంచి ఫారిన్ వెళ్ళటము లేదా అవుట్ స్టేషన్కి వెళ్ళటము. అంతేకాకుండా ఏదైనా పని చేస్తే అక్కడ కలిసి రాదు వాళ్ళకి. కసారోగ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. మేజర్గా దగ్గు విపరీతంగా వస్తుంది ఈ రాశి వాళ్ళకి. అంతేకాకుండా స్థాన నాశనం రుణచ్ఛేద, అంటే ఉన్న వాళ్ళ ఆఫీసులో కానివ్వండి లేదంటే పనిచేసే చోట ఉన్న పదవి పోయే అవకాశం ఉంటుంది, లేదా పదవి పోయినంత పరిస్థితులు వస్తుంటుంది. వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్లో వీళ్ళకి దాదాపు నెగిటివ్ మార్కులు వచ్చేస్తూ ఉంటుంది. అప్రైజల్ సిస్టంలో వీళ్ళకి ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసుకున్న విధంగా రిజల్ట్ ఉండదని గమనించాలి. అంతేకాకుండా రుణచ్ఛేద, ఇల్లు ఎవరి దగ్గర అప్పులు తీసుకొని అంటే అప్పులు వాళ్ళు ఎంటబడి అడుగుతూ ఉంటారు. ప్రతి నిమిషానికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫైనల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శుక్రుడు 10వ స్థానంలో ఉంటే అప్పటిదాకా మీరే దేవుడు అని మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు కాస్త మీ వల్ల మా జీవితం నాశనం అయిపోయింది అన్నట్టు తిరిగి రివర్స్ అవుతారు. 10వ స్థానంలో శుక్రుడు ఉండకూడదు, మంచిది కాదు. ఏమవుతుందంట, అర్ధనాశనం రిపో భయం, అంటే శత్రువుల యొక్క భయం పోతుంది, ధనం పోగొట్టుకుంటారు. స్త్రీ సౌఖ్యం హాని మాప్నోతి అంటారు. అంటే వీళ్ళ దగ్గర ఇంట్లో స్త్రీలు ఆఫీస్లో కానీ ఎక్కడన్నా కానీ లేదంటే ఇంట్లో కానీ స్త్రీలు ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి హాని జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అనుకోండి, వాళ్ళ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి హాని జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అందుకని ఉద్యోగంలో అయితే కొన్నిసార్లు ఫైనల్గా ఏమవుతుందంటే ఒక హ్యాపీ న్యూస్, వీళ్ళు వెహికల్స్ కొనుక్కోవడానికైనా లేదా ఇంటికి సంబంధించిన లగ్జరీకి సంబంధించిన వస్తువులు, బంగారం కొనే అవకాశం మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఏ ప్రకారం చూసుకున్నా కానీ ఈవెన్ బుధుడు కూడాను వీళ్ళకి అపరాధం, ఏదైనా పని చేస్తుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా రిజల్ట్ రాదు, ఆటంకాలు కట్టింగులతో కూడుకొని వీళ్ళకి ఏమంటారు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, గ్రహాల పరంగా అయితే ఈ విధంగా ఉంది. నక్షత్రాలు గురువు గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయా ఏంటి అంటారు? నక్షత్రాలు వీళ్ళకి కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయండి. ఒకటి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు, హస్త చిత్త నక్షత్రాలు 3 ఉంటాయి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఇలా లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం ఉంటుంది, వస్త్ర లాభము ఉంటుంది. అంటే ఇందులో ఏమవుతుంది, వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం చూపిస్తుంది, లాభంగా ఉంటుంది. ఫైనల్ గా షాపింగ్స్ అన్ని చక్కగా చేస్తూ ఉంటారు. వెకేషన్కి వెళ్ళటం, అవుట్ స్టేషన్కి వెళ్ళేది కూడా చూపిస్తుంది. తర్వాత వీళ్ళకి దరిద్రము, దేహపీడనం, అంటే హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ వస్తుంది, ఖర్చు అయిపోతుందని గమనించుకోవాలి. అలానే హస్త నక్షత్రం వాళ్ళకి ధనహీనత, అంటే ఖర్చులు విపరీతంగా ఉంటుంది, ధనానికి టయానికి అందదు. అయితే లాభప్రదంగా ఉంటుంది, రాజ్య లాభము, వస్త్ర లాభము, అవుట్ స్టేషన్కి వెళ్ళటం, వెకేషన్కి వెళ్ళటం చూపిస్తుంది. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము, పరవాసము, అంటే అవుట్ స్టేషన్లో ఉండటం, వెకేషన్కి వెళ్ళటం, లేదంటే ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి బాగా కలిసి రావటం జరుగుతూ ఉంటుంది. అగైన్ వీళ్ళకి కూడా ప్రాబ్లం ధనహీనత,
లేదంటే ఏమంటే టయానికి ధనం అనేది అందక ఇబ్బందులు పడిపోతూ ఉంటారని గమనించుకోవాలి. అంటే అనుకున్న పనులు అంత స్మూత్ గా వీళ్ళకి మూవ్ అవ్వవు అనమాట. అయితే హస్త చిత్త నక్షత్రం వాళ్ళకి శారీరకంగా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పేపర్ కట్ అంటారు కిచెన్ లో దగ్గర గురించి ఏదో ఒక విధంగా వాళ్ళ చేతికి బ్లడ్ వచ్చి వాళ్ళ కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది. ఉత్తర నక్షత్రం వాళ్ళకి పశునాశనం అని చెప్తారు. అంటే ఉంటే ఈ టైంలో అగ్రికల్చర్ ఉంటారు కదండి, వ్యవసాయం వాళ్ళని చేసే వాళ్ళకి పశువుల ద్వారా ప్రాబ్లం రావచ్చు. లేదా మనకి ఎవరైనా సాఫ్ట్వేర్ సిటీలో ఉన్న వాళ్ళకి పశువులు ఉండవు కాబట్టి వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే రిసోర్సెస్ కానీ మనుషులు కానీ ఉంటే వాళ్ళ ద్వారా సరైన సపోర్ట్ రాక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గమనించుకోవచ్చు. చూస్తే చాలా గట్టిగానే పరిహారాలు చేయాలేమో అనిపిస్తుంది గురుగారు. ఏమంటారు గురుగారు, ఏం చేయాలి చేస్తే కనుక కన్యా రాశి వారు? కన్యా రాశి వాళ్ళు పరిహారాలు చాలా చేసుకోవాలండి. ఫస్ట్ వీళ్ళు లలితా త్రిపుర సుందరి అమ్మవారిని, పార్వతీదేవి అమ్మవారిని, లేదంటే దుర్గాదేవిని ఎక్కువగా బాగా ప్రార్థన చేయాలి, ధ్యానించుకోవాలి. తర్వాత నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. వీలైన నేను ఎక్కువ సార్లు లక్ష్మీ గణపతిని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యొక్క ఆటంకాల నుంచి బయటపడిపోతారని మనం చెప్పుకోవచ్చు. గ్రహరాజు సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి ఉద్యోగంలో ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తే ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఈ హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఒక 21 times ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కసారి చదువుకొని వెళ్ళిపోతే ఈ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో వచ్చే యొక్క ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో ముందుగా మనం చెప్పుకున్న ప్రకారంగా ఇంకేదైనా ఇండివిజువల్ గా వాళ్ళు జాతకం చూపించుకొని ప్రాబ్లమ్ అని అనుకుంటే చూపించుకుంటే చాలా బాగుంటుంది. గురువు గారు, మరి చాలా మందికి చాలా బ్లాకేజెస్ ఉంటాయి ఒక ఏజ్ వచ్చాక, కానీ అతిగా సఫర్ అవుతూ ఉంటారు జాతక రీత్యా. వారికి ఏమైనా పరిహారాలు ఉంటాయా గురువు గారు? సంధ్య గారు, నేను ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నాను. ఎవరికైతే ఏజ్ 35 to 40 మధ్యలో ఉంటుందో మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఎగ్జాక్ట్గా 40 years కి కొంచెం అటు ఇటుగా చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అయితేనేమి రకరకాల చేంజెస్ తోటి గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి. యాక్చువల్గా అలా ఎందుకు ఆగిపోతుంది? అప్పటిదాకా 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బై ద టైం వాళ్ళకి ఫాదర్ అయ్యి ఉంటారు, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్ లో ఉంటారు, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, కెరియర్ లో ఒక మేనేజర్ లెవెల్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి చక్కగా స్మూత్ గా వెళ్ళిపోవాలి కదా లైఫ్. కానీ చాలా మందికి అక్కడెక్కడ బ్లాకేజ్ వస్తుంది. అనవసరమైన రిలేషన్షిప్స్ లాగా ఎంటర్ అయిపోతారు. ఉన్న మ్యారేజ్ ఇలాంటి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అప్పటిదాకా మేనేజర్ లెవెల్ గా ఉన్న వాళ్ళు కాస్త ఆ పదవి పోతుంది, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇలా కరెక్ట్ గా ఈ ఏజ్ లో ఎందుకు వస్తుంది అనే దానికి మన జ్యోతిష శాస్త్రంలో చాలా క్లీన్ గా వివరించడం జరిగిందండి. అంటే మనకేం చెప్తారంటే ఇది మిడ్ లైఫ్ క్రైసిస్, హార్మోనల్ చేంజెస్ అని చెప్పి రకరకాలు చెప్పి అవర్లు వేసేస్తూ ఉంటారు. బట్ అది కాదండి. మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తారంటే ఒక్కొక్క ఏజ్ లో సోలు ఒక్కొక్క విధంగా మెచ్యూర్ అయ్యి వెళ్తూ ఉంటుంది. చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, వివాహ సందర్భానికి వివాహానికి సంబంధించిన దోషాలు అంటూ ఉంటారు. అలానే ఇక్కడ మిడ్ లైఫ్ ఎప్పుడైతే 35 to 45 ఉందో ఏజీలకి శాపాలు అంటారు, లేదా గ్రహాల యొక్క ఏమంటారు దోషాలు అంటారు అనమాట. ఇవి ఆ టైంలో ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పితృదోషాలు కానివ్వండి, కాలసర్ప దోషాలు ఎందుకు యాక్టివేట్ అవుతాయి అంటే ఆ టైంలో ఇవి చక్కగా ఈ బ్లాకేజెస్ ని వీళ్ళు అన్ని సక్సెస్ఫుల్ గా వచ్చారు, కానీ వీళ్ళు వాళ్ళ యాన్సెస్టర్ ని మర్చిపోవటము, లేదంటే దేవతలను మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు ఈ బ్లాకేజెస్ ని తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటారు. అందుకని ఎవరికైతే ఇలా ఆగిపోయి ఉంటుందో ఒక్కసారి జన్మ జాతకం చూపించుకొని ఖచ్చితంగా శాపాలు ఆ నడుస్తున్న దశాభుక్తి ఏంటి, దానికి అనుగుణంగా ఏమైనా గనక శాపాలు ఉన్నాయా అవి చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతుందండి లైఫ్. మనకి వచ్చేటప్పుడు దాదాపు 11 రకాల శాపాలు ఉంటాయి. పితృశాపం, మాతృశాపం, గురు శాపం, సర్ప శాపం, శని శాపం కూడా ఉంటుంది. ఇలా స్త్రీ శాపం, అలానే మాతృశాపం, ఇలా దాదాపు 8-9 రకాలు ఉంటాయి. ఇంకా కొన్ని డీప్ గా శాపాలు ఉంటాయి. అవన్నీ ఏంటో తెలుసుకొని ఇండివిజువల్ గా చెక్ చేసుకోవాలి. అది తీసుకుంటే పోతుంది. అలానే గ్రహ దోషాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు అనమాట. సపోజ్ ఏదో దశ నడుస్తుంది, వాళ్ళు ఎక్కడ దుస్థానంలో ఎక్కడో ఉన్నారు, వీటికి సంబంధించి అనాలిసిస్ చేయించుకొని ఒకసారి హారోస్కోప్ అంత ఆడిట్ అంటారు చూసిన, ఆడిట్ చేయించుకొని అవి లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించిన అవి ఏం చేస్తుంటే బ్లాక్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే ఫ్యూచర్ ని ముందుకెళ్ళకుండా ఆపేస్తాయి అనమాట గ్రోత్ ని. అందుకని అప్పటిదాకా సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోతారు. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎంతో ఉంటుంది. లాస్ట్ 6 months నుంచి ఈ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్ గా నేను తీసుకుని వస్తున్నాను. ఏజ్ 35 to 45 ఉందా, మధ్యలో ఆగిపోయారా, ఒకసారి హారోస్కోప్ చూసుకోండి. ఈ థీమ్ తో వెళ్ళిపోయిన తర్వాత
ఎన్నో హారోస్కోపులు చుట్టం వెళ్ళిపోయింది. ఈ టైంలో కాల్సర బుధదోషం యాక్టివేట్ అయిపోయింది. ఈ టైంలో గురు శాపం ఉంటుంది చూడండి. గురు శాపం ఆ టైంలో యాక్టివేట్ అయితే అప్పటిదాకా వాళ్ళ సక్సెస్ఫుల్ మేనేజర్ గా ఉండి సక్సెస్ఫుల్ నాయకులుగా నాయకత్వ బాధ్యతలు ఉండి ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా చెక్ చేశారు. నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫర్ల వాళ్ళ హారోస్కోప్ కూడా చెక్ చేయడం జరిగిందండి. అప్పటిదాకా ఉన్న వాళ్ళు సడన్ గా వీళ్ళకున్న ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ పనిచేయ వాళ్ళకి. ఎందుకంటే గురు శాపం యాక్టివేట్ అయిపోయింది. గురు ఇస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి ఇది అవుట్ ఆఫ్ ది జాబ్. సో ఇలాంటి వాటిని తెలుసుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే లైఫ్ పదంతలు ఎంత అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా నేను చాలా మందికి చేసింది స్వర్ణలక్ష్మి విశేష హోమం ధన ప్రవాహానికి రావడానికి. అలానే చండీ హోమం చండీ పారాయణ చాలా మందికి చేపించడం జరిగింది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదంటే పెళ్లి కావటం లేదు ఇబ్బందులు పడిపోతున్నాం అంటే విశ్వావసు గంధర్వ రాజ హోమము. ఇంకా చాలా మంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. మృత్యుంజయ హోమము, ఆయుష్ సూక్తము, ఆ తర్వాత మహామృత్యుంజయ జపము. ఇలాంటి వాళ్ళకి ఏదైనా గనక సమస్య ఉంటే ఒక్కసారి వచ్చి హారోస్కోప్ చూపించుకుంటే తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ ప్రతి ఒక్కళ్ళకి 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశాలు ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురువు గారు. మే రాశి యొక్క విశిష్టత, ప్రత్యేక దినాలు, పరిహారాలు, రాశి వివరణ కూడా తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం అండి.